భారత్లో ఉంటూ పాకిస్తాన్కు సున్నితమైన సమాచారం చేరవేస్తున్న మహిళా యూట్యూబర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. హర్యానాకు చెందిన ప్రముఖ లేడీ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ అనుకూలంగా గూఢచర్యం చేస్తుందని తెలిపారు పోలీసులు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకు భారత్కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తోందన్నారు. అధికార రహస్యాల చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసు నమోదు చేశారు. హర్యానాలో గూఢచర్యం కేసులో మొత్తం 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరంతా ఐఎస్ఐకి చెందిన వారితో తరచూ సంప్రదింపులు జరుపుతున్నారని, శత్రు దేశానికి సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారని తెలిపారు. హర్యానాలో హిసార్లో యూట్యూబర్ జ్యోతిని అరెస్ట్ చేసిన పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో జ్యోతిని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది కోర్టు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని పంచుకున్నట్లు చెప్పారు అధికారులు. ఈ పాకిస్తానీ అధికారిని మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం భారత్ వీడాలని ఆదేశించడం తెలిసిందే. పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. పాకిస్తానీ అధికారితో కలిసి గూఢచర్యం కేసులో పంజాబ్ పోలీసులు ఇప్పటికే ఒక మహిళ సహా 2ని అరెస్ట్ చేశారు. ఒక ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ ట్రావెల్ విత్ జో పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. ఆమె పాక్లో పలుమార్లు పర్యటించారు. 2023లో పాక్కు వెళ్లినప్పుడు అహ్సానుర్ రహీం అలియాస్ డానిష్ను కలిసింది. భారత్కు వచ్చిన తర్వాత అతడితో సంప్రదింపులు కొనసాగించింది. అహ్సాన్ సూచన మేరకు ఆమె అలీ అహ్సాన్ అనే వ్యక్తిని కలుసుకుంది. పాక్ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను అతడు పరిచయం చేశాడని తెలుస్తోంది. పాకిస్తానీ కాంటాక్టుల వివరాలను ఇతర పేర్లతో సేవ్ చేసినట్టు ఆమె అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆమె నిరంతర సంబంధాలు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఉల్లంఘన కిందికే వస్తుందని పోలీసులు వెల్లడించారు. ఇక ఆమె పంపిన సమాచారం, ఇతరుల ప్రమేయం గురించి ఆరా తీస్తున్నారు అధికారులు. డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, పాక్ గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి అంశం మీద కూడా భారతదేశం దృష్టి పెట్టింది. సరిహద్దు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఎట్లాంటి సమాచారం కానీ లేకపోతే ఇంకొకటి కానీ పాకిస్తాన్కు ఫేవర్గా ఉండే ఏ అంశాన్ని కూడా తీవ్రంగా చూడాలని చెప్పి ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా సమాచారం పంపింది. ఎట్లాంటి అనుమానం ఉన్నా కూడా ఏమాత్రం సంకోచం లేకుండా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేయాలని చెప్పింది. మరోవైపు పహల్గామ్ ఘటన మీద కూడా ఎన్ఐఏ విచారణ చేస్తుంది. దానికి సంబంధం ఉన్నటువంటి ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుండగా ఒకసారిగా మన దేశానికి సంబంధించినటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఐసిస్కు చేరవేస్తున్నారనేటువంటి అంశం మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే హర్యానా పోలీసులు 6గురిని అరెస్ట్ చేయగా అందులో ఒక స్టూడెంట్తో పాటు ఒక యూట్యూబర్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ రిమాండ్కు తరలించారు. అయితే ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో ఆమె జ్యోతి మల్హోత్రాగా ట్రావెల్ విత్ జో అనే పేరుతోనే ఆమె యూట్యూబ్ నడుపుతోంది. ఆ ఛానల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనేక ప్లేస్లను కూడా చూపించింది. భారత్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించింది. ఆ సమయంలోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కలిసింది. అతను ఢిల్లీకి వచ్చిన తర్వాత పాక్ హైకమిషన్తో అతనికి సంబంధాలు ఉండగా అతనికి భారతదేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్పై తరచూ కలిసి అతనికి వివరించింది. దీంతో పాటు అతని సూచన మేరకు అలీ హసన్ అనే మరో వ్యక్తిని కూడా ఆమె కలవడంతో పాటు ఏదైతే వాళ్ళకు అవసరం ఉన్నటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జ్యోతి పాకిస్తాన్కి చేరవేయడంలో సహాయం చేసింది. ఐసిస్కు ఆ సమాచారం అంతా చేరిందనేటువంటి అంశాన్ని పోలీస్ విచారణలో జ్యోతి మల్హోత్రా ఒప్పుకుంది. మరోవైపు ఆమె ఏదైతే సమాచారం చేరవేసిందో అదంతా కూడా అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఉల్లంఘన కిందకి వస్తుందని చెప్పి ఇప్పటికే పోలీసులు గుర్తించి ఆమె మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఏదైతే సమాచారం చేరవేశారో ఆ అంశాలన్నిటికి సంబంధించి కూడా పోలీస్ విచారణలో జ్యోతి ఒప్పుకుంది. మరోవైపు ఒక స్టూడెంట్ కూడా దేవేంద్ర సింగ్ ఒక స్టూడెంట్ కూడా ఇందులో అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. అతను కూడా ఏదైతే గతంలో సోషల్ మీడియాలో ఒక పిస్టల్ మరొక గన్ను కూడా ఈ రెండింటిని పోస్ట్ చేయడంతో అనుమానం వచ్చినటువంటి అక్కడ పోలీసులు అతను అదుపులోకి తీసుకొని విచారించగా అనేక విషయాలు బయటపడ్డాయని చెప్పి విచారణలో పోలీసులు చెప్పారు. దానికి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతను పాకిస్తాన్కు చేరవేసినట్టుగా అక్కడ నుంచి ఐసిస్కి వెళ్ళినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్కు సంబంధించినటువంటి ఈ అంశాన్ని అతను షేర్ చేసుకున్న భారత్కి ఉన్నటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతను షేర్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో
ఈ జ్యోతికి కావచ్చు, ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో దేవేంద్ర సింగ్ అతనికి కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను పాకిస్తాన్ అధికారులు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానికోసమే వీళ్ళు దానికి పాల్పడి ఉంటారని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ చేరవేసిన దాంట్లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాక్కు వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతను చేరవేశాడు. దీంట్లో మే 12న తనకు సంబంధించినటువంటి ఏదైతే ఫేస్బుక్ ఉందో దాంట్లో పోస్ట్ చేసినటువంటి ఫొటోస్తోని పోలీసులు అలర్ట్ అయ్యి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఈ అంశంపై కేంద్ర హోంశాఖ కానీ హర్యానా పోలీసులు కానీ సీరియస్గా తీసుకున్నారు. ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశారో దానివల్ల మనకి ఎట్లాంటి నష్టం జరిగింది, లేకపోతే ఎప్పుడెప్పుడు పాక్ హై కమిషన్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ లేదంటే పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరెవరిని కలిశారు, లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు, ఇట్లాంటి అంశం అంతా కూడా ఆరా తీస్తున్నారు. వాళ్ళ రిమాండ్ మరికొన్ని రోజులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే ఐసిస్కు సంబంధించి మన దేశంలో కొందరు గూఢచర్యం వేస్తూ వాళ్ళకు సమాచారం ఇవ్వడం మాత్రం కేంద్రం సీరియస్గా తీసుకుంది. కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా దర్యాప్తు కొనసాగాలని చెప్పి ఇప్పటికే హర్యానా పోలీసులకు కూడా కేంద్ర హోంశాఖ సూచించింది. ఇంకా ఇందులో ఎవరి ప్రమేయం ఉంది, ఈ 6గురే కాక ఇంకెంతమంది ఉన్నారంటే అంశం మీద కూడా మిగతా రాష్ట్రాలని కూడా దృష్టి సారించాలని వాళ్ళందరూ కూడా సమాచారం పంపించింది. అదేవిధంగా పాకిస్తాన్కు సరిహద్దుగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఖచ్చితమైనటువంటి నిఘా పెడుతూ ఇట్లా గూఢచర్యం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలి. వాళ్ళ యాక్టివిటీస్ మీద కూడా నిఘా పెట్టి వాళ్ళు ఏం సమాచారం చేరవేస్తున్నారు, ఏం చేస్తున్నారనే అంశం మీద కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ సూచించింది సూర్య.